హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు ఇప్పటిదాకా 500-600 మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులను వైసీపీ కార్యకర్తలను టార్గెట్గా చేసుకొని ఎట్లాంటి కేసులు బనాయించిందో ఈ కూటమి సర్కార్ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికీ 120 మంది దాకా అక్రమ నిర్బంధాల పేరుతో వివిధ జైళ్లలో మగ్గిపోతూ ఉన్నారు. రీసెంట్గా కొంతమంది విడుదలైన సందర్భాలను కూడా మనం చూసినాం. దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా ఇప్పటికే 3-4 సార్లు రియాక్ట్ అయినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తలేదు. ఆఖరికి సదరు పోలీస్ స్టేషన్లలో అంటే ఏ నిందితులను అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లు కేసు కడుతున్నారో ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ రూపంలో చూపించాల్సి ఉంది. కానీ అవి కరెక్ట్గా కోర్టుకు ఎవిడెన్స్ ఛార్జ్ షీట్ నమోదు చేసే క్రమంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయమవుతుందట. దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఒకసారి ఆ వార్తను చూద్దాం. ఇక మీ తమాషాలు చాలు, సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. అక్రమ నిర్బంధాలపై ఎప్పుడు ఫుటేజ్ అడిగినా కుంటిసాగులు చెప్తున్నారు. కోర్టు అడగగానే మిస్టీరియస్గా ఫుటేజ్ మాయమైపోతుంటుంది. ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. సీసీటీవీ ఫుటేజ్ లేదన్న మాచవరం ఎస్హెచ్ఓపై హైకోర్టు ధర్మాసనం సీరియస్. ఇదిగో ఇదనమాట, కాలిపోయింది, ఫుటేజ్ లేదు. తాజాగా సోమవారం ఈ వాద్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాచవరం ఎస్హెచ్ఓ దాఖలు చేసిన కౌంటర్ను ధర్మాసనం పరిశీలించింది. తమ స్టేషన్లో యూపీఎస్తో సహా సీసీటీవీ మొత్తం కాలిపోయిందని, అందువల్ల ఫుటేజ్ రికార్డు కాలేదని, దీంతో ఫుటేజ్ని కోర్టు ముందు ఉంచలేకపోతున్నామని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పడాన్ని తప్పుపట్టింది. కోర్టు సీసీటీవీ ఫుటేజ్ని అడగగానే మిస్టీరియస్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా పోతుంది. మీరు చెబుతున్నంత అంటే పోలీసులు చెబుతున్నంత సింపుల్ వ్యవహారం కాదు ఇది. మేము కఠినంగా స్పందించకుంటే ఈ తమాషా ఆగేలా కనిపించడం లేదు. ఎస్హెచ్ఓపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదా మా ఆదేశాల మేరకు సీసీటీవీ ఫుటేజ్ని కోర్టుకు సమర్పించినందున సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓపై ఉంది. సీసీటీవీ పనిచేయకుంటే దానిని రిపేర్ చేయించాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంది. ఎస్హెచ్ఓపై ఎందుకు చర్యలు ఆదేశించరాదో చెప్పండి అని చెప్పి ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసిందట. సో ఇది జరుగుతున్న తతంగం అనమాట. ఈ కేసు పూర్తి వివరాలు సమర్పించండి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన ఏకైక మార్గం. వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధం కేసులో హైకోర్టును అభ్యర్థించిన న్యాయవాది. కానీ ఆ సీసీటీవీ కేసు ఫుటేజ్ లేదు, ఆ సాక్ష్యాధారాలు లేవు. అయినా సరే సదరు నిందితుడు జైల్లోనూ మగ్గిపోతూ ఉండాలి. ఎందుకు ఇది? దేనికి అసలు? ఇదంతా ఒక మిస్టీరియస్ వ్యవహారం అనమాట. ఆఖరికి 2-3 సార్లు కోర్టే BNS 111 సెక్షన్ పనిచేయదు, తీవ్రమైన నిర్బంధాలు తీవ్రమైన అభియోగాలు ఉంటే తప్ప, 2-3 సార్లు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే తప్ప అట్లాంటి కేసులు నమోదు చేయదని చెప్పినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ వైఖరి మారట్లేదు. దీని మీద సుప్రీంకోర్టు వేదికగా ఎన్నో అంటే ప్రైవేట్ పిటిషన్స్ అంటే సదరు ఎస్హెచ్ఓల మీద, స్టేషన్ ఎస్ఐల మీద, సిఐల మీద, వీళ్ళందరి మీద ప్రైవేట్ పిటిషన్లు నమోదైతే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్బంధాలు ఆగే పరిస్థితి లేదు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.